రెవెన్యూ చట్టంలో మార్పులు, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కసరత్తు, త్వరలో ప్రభుత్వానికి ధరణి కమిటీ నివేదిక. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే రెవెన్యూ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ధరణి కమిటీ భావిస్తూ ఉంది. హైదరాబాద్లో ధరణి కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారన్నమాట. గతంలో నిర్వహించిన సమావేశాల్లో క్షేత్రస్థాయి సమస్యలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ చట్టం 2020లో పలు లోపాలున్నాయని, ధరణి పోర్టల్కు సంబంధించి ఏ మార్పు చేయాలన్న నిబంధనలు అడ్డొస్తున్నాయని, 2020కి ముందున్న ఓఆర్ఆర్కి మార్పులు చేసి గత ప్రభుత్వం తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు దస్త్రాల నిర్వహణ చట్టాన్ని తీసుకొచ్చిందని, దీని ప్రకారమే ధరణి పోర్టల్లో అమల్లోకి అయితే వచ్చిందని, దీని ప్రకారం దస్త్రాల మార్పులు చేర్పులు ఫిర్యాదులకు ఎక్కువగా అవకాశం లేదు. తహసీల్దార్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వరకు ఎవరు ఏ సమస్య పరిష్కరించడానికి వీలు లేకుండా ఉంది. దీంతో భూ వివాదాలపై రైతులు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటున్నా పరిష్కారాలు అయితే సాధ్యం కావటం లేదు. ఈ విషయాన్ని ధరణి కమిటీ అధ్యయనంలో కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన మార్పులకు సంబంధించి కమిటీ ఒక నివేదికను అయితే రూపొందించినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లయితే సమాచారం. ముఖ్యంగా రెవెన్యూ చట్టంలో మార్పులు చేయాలంటే మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి అనమాట. ఈ నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ చట్టంలో మార్పులు చేర్పులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు, సమస్యల పరిష్కారానికి కావచ్చు, ముఖ్యంగా రెవెన్యూ చట్టంలో మార్పులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.